హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఏకే వైబ్స్. ఈరోజు అయితే ముక్కోటి ఏకాదశి సందర్భంగా మేమైతే దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంకి వెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్న భక్తుల రద్దీ చూస్తే నాకైతే అసలు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. వీడియోలో మీరే చూడండి. లైన్ అనేది ఎంత దూరం ఉంది, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు జనాలు ఉన్నారు, ఏంటి ఎంతమంది అని నేనైతే అసలు ఎంత లైన్ ఉంటుందని అయితే నేనైతే అనుకోలేదు. దాదాపు గుడి దగ్గర నుంచి ఒక 500 మీటర్స్ దూరం వరకు అయితే లైన్ ఉంది. చూస్తున్నారు కదా జనాలు. మధ్యలో బార్గేట్స్ కూడా పెట్టడం జరిగింది. ట్రాఫిక్ కూడా ఫుల్గా ఉంది. ఇక్కడైతే ఎక్కడ పార్కింగ్ చేయడానికి కూడా ప్లేస్లు అయితే లేవు. మొత్తానికైతే మా బైక్స్ అయితే ఎక్కడో మూలన పెట్టేసి మేమైతే అలా లైన్లోకి వచ్చేసి మళ్ళీ యథావిధిగా లైన్లోకి అయితే వెళ్ళిపోయాం. నేనైతే మా వాళ్ళని అక్కడ వదిలేసి నేను ఇంకా యూట్యూబ్లో వీడియో కోసమని నేనైతే ఇంకా ముందుకెళ్ళాను. లైన్ ఎంతవరకు ఉంది ఏంటి చూద్దాం అనేసి చెప్పి ముందుకు వస్తే ఇంకా లైన్ అంటే ఇంకా ఎక్కడంటే గుడి నుంచి ఇంకా చెప్పాను కదా దగ్గర ఒక 1/2 km అంటే మేము వచ్చిన వే నుంచి స్ట్రైట్గా వచ్చి మళ్ళీ రైట్ తీసుకొని మళ్ళీ స్ట్రైట్కి వెళ్ళి మళ్ళీ లెఫ్ట్ తీసుకొని మళ్ళీ స్ట్రైట్కి వెళ్ళి మళ్ళీ రైట్ తీసుకొని మళ్ళీ స్ట్రైట్కి వెళ్ళి మళ్ళీ లెఫ్ట్ తీసుకుని ఇంకా చెప్పాలంటే చాలా మలుపులనే ఉన్నాయి. మొత్తానికైతే ఎలాగోలాగా నేనైతే గుడి దగ్గరలోకి అయితే వచ్చేసాను వీడియో తీసుకుని. అలాగా చూసారు కదా జనాలు ఎంతమంది ఉన్నారు. ఇంకా గుడి దగ్గరలోకి వచ్చేసరికి ఇంకా క్రౌడ్ ఎక్కువైపోయింది. ఈ లైన్లో వాళ్ళు కాకుండా మధ్యలో నుంచి దూరిపోయే వాళ్ళు ఎక్కువైపోయారు. అందువల్ల ఇంకా ఎక్కువ టైం అయితే అక్కడ అయిపోయింది. దాదాపు మేమైతే ఒక 4 hours అయితే లైన్లో ఉన్నాం. మొత్తానికి దర్శనం అయ్యి బయటకు వచ్చేసరికి అయితే 12:30 అట్లా అయింది. మేమైతే 8:30కి అలా స్టార్ట్ అయ్యాము లైన్లోనే. 8:30 నుంచి దగ్గర 12:30 అయితే అయ్యింది. మొత్తానికైతే ఎలాగోలాగా దర్శనం కంప్లీట్ చేసుకొని బయటకైతే వచ్చేయడం జరిగింది మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసి. ఈ వీడియో ఓన్లీ బయట ఎట్లా ఉంది ఏంటి సిచ్యువేషన్ అని మాత్రమే. గుడి దర్శనం కోసం అయితే ఇంకా ముందు వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. దర్శనం ఎట్లా అయింది ఏంటి అని దాన్ని